అండి ఇవాళ మరికొన్ని వర్డ్స్తో చూసేద్దాం. జువెనైల్ అంటే యంగ్, ఇమ్మెచ్యూర్ అంటే బాల్యం. యువకుడి దశ అంటే ఎలా అంటే కుర్రతనం అంటారు కదా. ఓకే, అంటే తెలిసి తెలియని వయసుని జువెనైల్ అంటారు. ఓకే. జడెడ్ అంటే ట్రైడ్ ఆర్ బోర్డ్ అనమాట, అంటే విసుగు చెందడం లేదా అలసిపోవడం. జాలీ అంటే చాలా హ్యాపీగా, ఆనందంగా అని అర్థం. జాక్స్టపోజ్ అంటే ఒకదానితో ఒకటి పక్కన ఉంచి, అంటే దగ్గరగా రెండు వస్తువుల నుంచి పోల్చడం అనమాట. ఓకే, టు ప్లేస్ సైడ్ బై సైడ్ ఫర్ కంపారిజన్, రెండు వస్తువుల్ని పక్కన నుంచి పోల్చడం. ఓకే. జూరిస్టికేషన్ అంటే లీగల్ పవర్ ఆర్ అథారిటీ, అంటే అధికారం అన్నట్టు. జూరిస్టికేషన్ అంటే అధికారం. ఇప్పుడు మా పరిధిలో రాదండి, సివిల్ కేసు మా పరిధిలో రాదు, క్రిమినల్ కేసు మా పరిధిలో రాదు. ఓకే, టెరిటోరియల్ మా పరిధిలో రాదు, అంటే ఈ టైప్స్ ఆఫ్ అధికారాలు అన్నమాట. ఓకే, సివిల్ అనేది ఒక అధికారం, క్రిమినల్ అనేది ఒక అధికారం. క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టు, టెరిటోరియల్ కేసెస్ అంటారు కదా. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ అధికారాలు అనమాట. ఓకే, జ్యూరిస్టికేషన్ అంటే అధికారం అనమాట, పవర్స్ అనమాట. జాట్ అంటే త్వరగా రాయడం. జంబుల్ అంటే గజిబిజిగా, అంటే సెంటెన్స్ అన్నీ మనం జంబుల్ చేస్తాం కదా. సెంటెన్స్ ఏం చేస్తాం మనం, అటుదిటిది ఇటుదిటిది, ఏది బి, బీది డి, డీది ఈ, అలా జంబుల్ చేసేస్తాం కదా. ఓకే, అది లైన్ బై లైన్ రాయండి, సీక్వెన్షియల్ ఆర్డర్ ప్రకారం అంటారు కదా, అలా. ఓకే, జంబుల్ అంటే గజిబిజిగా. ఓకే, ఏ కన్ఫ్యూజ్డ్ మిక్స్చర్ అనమాట. ఇప్పుడు ఇడియమ్స్ చూద్దాం. ఓకే, అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే సడన్గా, అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట. అంటే అనుకోకుండా. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే అనుకోకుండా, సడన్గా అనమాట. సడన్గా అయిపోయింది, అనుకోకుండా అయిపోయింది అంటారు కదా. స్పిల్ ద బీన్స్ అంటే రహస్యాన్ని బయట పెట్టడం. ఓకే, రహస్యం చెప్తాను నీకు, ఎవరికి చెప్పొద్దు అంటారు, కానీ రహస్యం బయట పెట్టేస్తారు కదా, దాన్ని స్పిల్ ద బీన్స్ అంటారు. ఇన్ హాట్ వాటర్ అంటే ఇన్ ఏ ట్రబుల్, అంటే నేను చాలా కష్టాల్లో ఉన్నాను అని అర్థం. కట్ టు ద చేస్ అంటే సూటిగా సమాధానం చెప్పు